వెల్కమ్ టు ఎనర్జిక్ గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ. సో మనకు ఎనర్జిక్ బిజినెస్ ప్లాన్ గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. బేసిక్గా మనకు రెండు రకాల మనకి ఇన్కమ్స్ వస్తాయి: డైరెక్ట్ సేల్ ఇన్కమ్, ఇండైరెక్ట్ సేల్ ఇన్కమ్. సో ఈరోజు మనము డైరెక్ట్ సేల్ గురించి, ఇన్కమ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అంటే మనకు రెగ్యులర్గా మూవ్ అయ్యే మోడల్స్ 4 మోడల్స్ ఉన్నాయి: JR4 మోడల్, SG Finet 1, K8 అండ్ సూపర్ మోడల్. ప్రైజెస్ వచ్చేసి మనకు 2,18,000 JR2, SG Finet 1 2,77,000 అండ్ K8 వచ్చేసి 3,43,000, సూపర్ మోడల్ వచ్చేసి 3,97,000 రూపీస్. కంపెనీ మనకు పాయింట్స్ రూపంలో మార్జిన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో కంపెనీ ఆల్రెడీ డిసైడ్ చేసిన మార్జిన్స్ ఏంటి అంటే, JR4 మోడల్కి వచ్చేసి 10,800 రూపీస్ అండ్ SG Finet 1 13,000, K8 16,000, సూపర్ వచ్చేసి 18,500 రూపీస్ మనకు పాయింట్ వాల్యూ అనేది కంపెనీ డిసైడ్ చేసింది. సో ఒక చిన్న విషయం మీకు ఇక్కడ చెప్పాలి. అంటే ప్రపంచంలో ఎక్కడ వ్యాపారం జరిగినా కానీ సో ఒక సిస్టమేటిక్గా కంపెనీ అనేది మార్జిన్స్ రిలీజ్ చేస్తుంది. అది ఒక ప్లేస్ని బట్టి కానీ లేకపోతే ఒక పర్సన్ని బట్టి కానీ ఈ మార్జిన్స్ అనేది మారవు. అంటే అందరికీ కూడా ఒకేలాగా వర్తించే బిజినెస్. అంటే మనకు మార్కెట్లో ఎక్కువగా మూవ్ అయ్యేది SG Finet 1 అనే మోడల్ మనకు మార్కెట్లో ఎక్కువగా మూవ్ అవుతుంటుంది. దీన్ని బెస్ట్ సెల్లర్గా కూడా అంటారు. సో నేను ఈ మోడల్ని బేస్ చేసుకొని మీకు బిజినెస్ ప్లాన్ చెప్తాను. మిగతా మోడల్కు మీరే అప్లికేబుల్ చేసుకోవచ్చు. SG Finet 1 మోడల్ ప్రైస్ వచ్చేసి 2,77,000. సో మనకు SG Finet 1 పర్ పాయింట్ వాల్యూ వచ్చేసి మనకు 13,000 రూపీస్ ఉంటుంది. అంటే మనకు 1 పాయింట్ వాల్యూ అంటానికి 13,000 రూపీస్. సో ఇది 2 పాయింట్స్ వాల్యూ అయితే మనకు 26,000, 3 పాయింట్స్ వాల్యూ వచ్చేసి 39,000, 4 పాయింట్స్ వాల్యూ 52,000, 5 పాయింట్స్ వాల్యూ వచ్చేసి 65,000, 6 పాయింట్స్ వాల్యూ వచ్చేసి మనకు 78,000 రూపీస్ కంపెనీ ఈ మార్జిన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో మనకు 1 పాయింట్ ఎప్పుడు వస్తుంది, 2 పాయింట్స్ ఎప్పుడు వస్తుంది, 3, 4, 5, 6 ఇలా పాయింట్స్ అనేవి ఎప్పుడు వస్తాయో మనము క్లియర్గా చూద్దాం. సో ఎప్పుడైతే మనము ఫస్ట్ సేల్ చేస్తామో, అంటే నేను డైరెక్ట్ సేల్ గురించి మాట్లాడుతున్నాను, ఎప్పుడైతే మనం ఫస్ట్ డైరెక్ట్ సేల్ చేస్తానో అప్పుడు కంపెనీ 1A డిస్ట్రిబ్యూటర్ అంటుంది. అంటే 1A డిస్ట్రిబ్యూటర్ అంటే మనకు వచ్చే పాయింట్స్ కింద 1 పాయింట్ వస్తుంది. అంటే మనకు 13,000 రూపీస్ మనకు పర్ పాయింట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే సెకండ్ సేల్ చేసినప్పుడు కూడా కంపెనీ మళ్ళీ మనల్ని 1A డిస్ట్రిబ్యూటర్ గానే గుర్తిస్తుంది. అంటే మళ్ళీ మనకు 1 పాయింట్ వస్తుంది, మళ్ళీ 13,000 రూపీసే వస్తుంది. ఎప్పుడైతే మన రెండు సేల్స్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు కంపెనీ మనల్ని 2A డిస్ట్రిబ్యూటర్ అంటుంది. థర్డ్ సేల్ నుంచి 2A డిస్ట్రిబ్యూటర్ అంటుంది. అంటే ప్రతి సేల్ పైన 2 పాయింట్స్ కమిషన్ అనేది వస్తుంది. 26,000 రూపీస్ మనకు ప్రతి సేల్ పైన వస్తుంది. ఈ విధంగా మనకు 10 సేల్స్ వరకు, అంటే 3 to 10 అంటే 8 సేల్స్ కూడా ప్రతి సేల్ కు 26,000 రూపీస్ వస్తుంది. అలాగే 11 to 20 కంపెనీ 3A డిస్ట్రిబ్యూటర్ అంటుంది. ప్రతి సేల్ కు 3 పాయింట్స్ కమిషన్ వస్తుంది. అంటే ప్రతి సేల్ పైన 39,000 రూపీస్ మనకు మార్జిన్ అనేది వస్తుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే 20 సేల్స్ కంప్లీట్ అయిపోతాయో 21st నుంచి 50 సేల్స్ వరకు కంపెనీ 4A డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది. ప్రతి సేల్ పైన మనకు 4 పాయింట్స్ అంటే 59,000 రూపీస్ మనకు మార్జిన్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే మన సేల్స్ అనేవి ఒక 50 సేల్స్ కంప్లీట్ అయిపోతాయో 51వ సేల్ నుంచి 100 సేల్స్ వరకు కంపెనీ 5A డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది. ప్రతి సేల్ పైన మనకు 5 పాయింట్స్ 65,000 రూపీస్ మనకు వస్తాయి. ఎప్పుడైతే మన సేల్స్ అనేవి ఒక 100 సేల్స్ కంప్లీట్ అయిపోతాయో 101వ సేల్ నుంచి కంపెనీ 6A డిస్ట్రిబ్యూటర్ అంటుంది. సో మన ప్రతి సేల్ పైన మనకు 6.78,000 రూపీస్ మనకు మార్జిన్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా మనము ఒక 6A కంప్లీట్ అయ్యే వరకు మన వచ్చిన ఓవరాల్ ఇన్కమ్ ని, మనము డైరెక్ట్ సేల్ ఇన్కమ్ ని మనం ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకుంటే 55,12,000 రూపాయలు మనకు ఇన్కమ్ వచ్చి ఉంటుంది. ఎలాగంటే మనకు 13,000 అంటే మనకు 1Aలో 2 సేల్స్ ఉంటాయి, అంటే మనకు 26,000 రూపీస్ అవుతుంది. అదే మనకు 2Aలో 8 సేల్స్ ఉంటాయి. ఈ 8 సేల్స్ కు 26,000 ఏంటి చేస్తే మనకు 2,18,000 రూపీస్ వస్తుంది. అదే మనకు 3Aలో 10 సేల్స్ ఉంటాయి. 10 into 3,39,000, 3,97,000 అవుతుంది. అదేవిధంగా 4Aలో మనకు 30 సేల్స్ ఉంటాయి. అంటే మనకు 15,60,000 రూపీస్ వస్తుంది. అదే మనకు 5Aలో అయితేనేమో 32,50,000 రూపీస్ వస్తుంది. 6Aలో మనకు అంటే ఒకటే సేల్ ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి 78,000 రూపీస్ వస్తుంది. అంటే మనం ఒక 6A అయ్యేప్పటికీ మనకు 55,12,000 ఆల్రెడీ వచ్చి ఉంటాయి. దాని తర్వాత మనము 6A తర్వాత ఎన్ని డైరెక్ట్ సేల్ చేసుకుంటే అన్ని 78,000 రూపాయలు వస్తాయి. సపోజ్ మనము 6A తర్వాత మనము ఒక 10 డైరెక్ట్ సేల్ చేసాం అనుకోండి, 7,80,000 రూపీస్ వస్తుంది మనకు. అంటే 78,000 into 10. ఒకవేళ మనం 100 సేల్స్ చేస్తే 78,000 into 100 అంటే మనకు 78 లక్షల రూపాయలు మనకు 100 సేల్స్ కు 6A తర్వాత మనకు ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా ఒక సిస్టమేటిక్ గా కంపెనీ ఈ కమిషన్ సిస్టమ్ ని, మార్జిన్స్ ని
డిజైన్ చేసాం. సో మనకు ఇండైరెక్ట్ సేల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే మనము డైరెక్ట్ గా సేల్ చేసినప్పుడు మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో సో అదే దాన్ని మనం వాళ్ళు ఇండైరెక్ట్ గా చేసినప్పుడు కూడా సేమ్ ఇన్కమ్ వస్తుంది. సో మనకు ఎగ్జాంపుల్ గా మనము 1A లో ఒక సేల్ చేసాం అనుకోండి, ఆ 1A సేల్ కింద మనకు సేల్ అయితే అంటే మనకి ఎంత వస్తుంది అంటే డైరెక్ట్ గా చేసినప్పుడు మనకు 1 పాయింట్ వచ్చింది. అదే విధంగా మనము ఇండైరెక్ట్ గా సేల్ చేసినప్పుడు కూడా మనకు 1 పాయింట్ వస్తుంది. ఒకవేళ మనము 2A లో ఒక సేల్ చేసాం అనుకోండి అంటే మనకు 2 పాయింట్స్ వచ్చాయి. ఆ 2A బ్రాంచ్ లో ఒక సేల్ జరిగింది అనుకోండి, సో మళ్ళీ మనకు 2 పాయింట్స్ వస్తాయి. అదే విధంగా మనకు 3A బ్రాంచ్ లో 3 పాయింట్స్, 4A బ్రాంచ్ లో 4 పాయింట్స్, 5A బ్రాంచ్ లో 5 పాయింట్స్, 6A పాయింట్స్ లో 6 పాయింట్స్. ఈ విధంగా ఒక సేమ్ ఇండైరెక్ట్ సేల్ ఇన్కమ్ కూడా సేమ్ విధంగా వస్తుంది. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఇంకా మీకు ఈ ఎనర్జిక్ బిజినెస్ కంప్లీట్ బిజినెస్ ప్లాన్ ఇండైరెక్ట్ సేల్ వచ్చే మార్జిన్ ని మనము సిస్టమ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అంత క్లియర్ గా కుదరదు. ఒకవేళ డైరెక్ట్ గా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్ లో ఉంది, నా పర్సనల్ ఆఫీస్. మీరు వచ్చి కలిస్తే నేను నాట్ ఓన్లీ డైరెక్ట్ సేల్, ఇండైరెక్ట్ సేల్ అండ్ ఇంకా ఎనర్జీకి సంబంధించిన బిజినెస్ ప్లాన్, కంప్లీట్ ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్ ని కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.